హలో గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? హోప్ అందరూ బాగానే ఉన్నారనుకుంటున్నా. అండ్ నిన్న ఆల్మోస్ట్ 3 ఇయర్స్ తర్వాత చాలా అంటే చాలా హైప్‌తో వచ్చిన సినిమా 'పుష్ప 2' అండ్ నిన్న బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయ్యి మంచి డీసెంట్ టాక్‌ని సొంతం చేసుకుంది. అండ్ డీసెంట్ టాక్‌తోనే ఆల్మోస్ట్ అన్ని ఏరియాస్‌లో ఆల్ టైమ్ రికార్డ్ పెట్టేసింది భయ్యా డే 1లో ఈ సినిమా. అండ్ అసలు డే 1 కలెక్షన్స్ ఏంటి? ఈ సినిమా ఏ రికార్డ్స్ బ్రేక్ చేసింది? ఏ ఏరియాస్‌లో ఆల్ టైమ్ రికార్డ్ పెట్టింది? అని తెలుసుకోవాలంటే ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. అండ్ ఇంకేం లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోతాం. దానికంటే ముందు మీరు కూడా 'పుష్ప' సినిమా చూసుంటే మీకెలా అనిపించిందో కింద కామెంట్స్‌లో చెప్పండి. అండ్ అలాగే మన ఛానెల్‌లో 'పుష్ప' రివ్యూ అండ్ 'పుష్ప వర్సెస్ బాహుబలి' అని ఒక చిన్న వీడియో అప్‌లోడ్ అయింది. అవి 2 చూసేయండి. నచ్చితే లైక్ చేయండి. సో ఇప్పుడు కలెక్షన్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఈ సినిమా ఏరియా వైస్ కలెక్షన్ చూసుకుంటే ఫస్ట్ మన తెలుగు స్టేట్స్ నుంచి మొదలెడదాం. నైజాంలో 25 కోట్ల షేర్ అండ్ 45 క్రోర్స్ గ్రాస్. ఇక్కడ ఇది ఆల్ టైమ్ రికార్డ్ అని చెప్పాలి. అండ్ సీడెడ్‌లో 12 క్రోర్స్ షేర్ కలెక్ట్ చేసి నాన్ ట్రిపుల్ ఆర్ రికార్డ్‌గా నిలిచిపోయింది ఇక్కడ. అండ్ వైజాగ్‌లో 7 క్రోర్స్ షేర్ కలెక్ట్ చేసింది. అండ్ సీడెడ్‌లో అయితే ఆల్మోస్ట్ 20-30 క్రోర్స్ క్రాస్ కూడా కలెక్ట్ చేసింది. అండ్ ఇక్కడ టోటల్ ఆంధ్రాలో చూసుకుంటే ఆల్మోస్ట్ 30 క్రోర్స్ షేర్ కలెక్ట్ చేసి 50 క్రోర్స్ వరకు అలా గ్రాస్ కలెక్ట్ చేసింది. 4th డిసెంబర్ రోజే ప్రీమియర్ షోస్ అని కొన్ని సెలెక్టెడ్ ఏరియాస్ అండ్ థియేటర్స్‌లో ప్రీమియర్ షో చేశారు. అండ్ దాని నుంచి వచ్చిన షేర్ చూసుకుంటే ఆల్మోస్ట్ 4-5 క్రోర్స్ షేర్ ఉంది. అండ్ 11 క్రోర్ వరకు అలా గ్రాస్ ఉంది. ఇక టోటల్ ఏపీ అండ్ తెలంగాణలో చూసుకుంటే ఈ సినిమా లిటరలీ ఊచకోతకు వస్తుందని చెప్పాలి. 70 క్రోర్ల వరకు షేర్ కలెక్ట్ చేసింది ఈ సినిమా. ఇక్కడైతే అస్సలు జోక్ కాదు ఇది. ఓన్లీ రాజమౌళి గారు మాత్రమే 60 క్రోర్స్ షేర్ కలెక్ట్ చేశారు ముందు తెలుగు స్టేట్స్‌లో. కానీ ఇప్పుడు అల్లు అర్జున్ గారు ఆల్మోస్ట్ 70 క్రోర్స్ షేర్ కలెక్ట్ చేసి అన్ని రికార్డ్స్‌ని బ్రేక్ చేసేసారు. అండ్ గ్రాస్ చూసుకుంటే 100 కోట్లు జస్ట్ మిస్ భయ్యా. 97 దగ్గర ఆల్ ఔట్ అయిపోయింది. అంటే 97 క్రోర్స్ గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇది కూడా ఏం తక్కువ కాదు. వన్ ఆఫ్ ది హైయెస్ట్ ఇన్ ద తెలుగు స్టేట్స్. అండ్ తెలుగు స్టేట్స్‌లో కాకుండా మన సౌత్‌లో ఇంకా వేరే ఏరియాస్ చూసుకుంటే కర్ణాటకలో 10-12 క్రోర్ల మధ్యలో షేర్ కలెక్ట్ చేసింది. అండ్ గ్రాస్ చూసుకుంటే 20 క్రోర్స్ ఉంది. అండ్ తమిళనాడులో 5-6 క్రోర్స్ షేర్ కలెక్ట్ చేసింది మళ్ళీ. అండ్ క్రాస్ చూసుకుంటే 11 క్రోర్స్ ఉంది. ఇక్కడ ఇది ఒక మంచి డీసెంట్ కలెక్షన్స్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే మన దగ్గర తమిళ సినిమాలు ఎంత ఆడతాయో తమిళ్‌లో మన తెలుగు సినిమాలు అంత ఆడవు. అండ్ ఇక్కడ 'పుష్ప 2' 11 క్రోర్స్ గ్రాస్ కలెక్ట్ చేయడం అంటే ఒక మంచి విషయం అనే చెప్పాలి. అండ్ కేరళలో చూసుకుంటే జస్ట్ 2.8 క్రోర్స్ మాత్రమే కలెక్ట్ చేసింది. అండ్ ఇక్కడ ఇది లీస్ట్ అని చెప్పాలి. అండ్ నార్త్ సైడ్ చూసుకుంటే అస్సలు ఊహించని విధంగా నార్త్‌లో ఏకంగా కింగ్ షారుఖ్ ఖాన్ గారు రికార్డ్ బ్రేక్ చేశారు అల్లు అర్జున్ గారు. అండ్ ఇక్కడ రికార్డ్ చూసుకుంటే ప్రీవియస్‌గా 65 క్రోర్ నెట్‌తో 'జవాన్' ఉండే. అంటే కింగ్ ఫిల్మ్. అండ్ ఇప్పుడు 'పుష్ప 2' 72 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి అక్కడ ఆల్ టైమ్ రికార్డ్ పెట్టేసింది. మేబీ అక్కడ పెద్ద పెద్ద స్టార్ హీరోస్ కూడా దీన్ని బ్రేక్ చేయలేరనుకుంటా. అండ్ ఈ రికార్డ్‌ని మన అల్లు అర్జున్ గారు బ్రేక్ చేశారు. అండ్ ఓవర్‌సీస్‌లో చూసుకుంటే 67 క్రోర్స్ వరకు గ్రాస్ వచ్చింది. 'పుష్ప 2' అయితే ఓవర్‌సీస్‌లో కొంచెం తగ్గిందని చెప్పాలి. మేబీ ఇవి ఎక్కువే అనిపించొచ్చు. బట్ ఎక్స్‌పెక్ట్ చేసిన దానికంటే కొంచెం తక్కువొచ్చాయి ఓవర్‌సీస్‌లో. అండ్ ఓవరాల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ చూసుకుంటే లిటరల్లీ ఊచకోత మైండ్ బ్లాక్ కలెక్షన్స్. 160 కోట్ల షేర్. ఇది ఇప్పటి వరకు ఇండియన్ సినిమాలో ది హైయెస్ట్ ఎవర్. అండ్ 280 క్రోర్స్ గ్రాస్ భయ్యా. లిటరల్లీ అరాచకమైన ఊతకోత అని చెప్పొచ్చు. దీనికంటే ముందు 'ట్రిపుల్ ఆర్' ఉండే ఈ ప్లేస్‌లో. 'ట్రిపుల్ ఆర్' జస్ట్ దీంతో కంపేర్ చేసుకుంటే జస్ట్ లేండి 230 క్రోర్స్ గ్రాస్ కలెక్ట్ చేసింది. అండ్ ఇప్పటి వరకు అదే హైయెస్ట్ మన ఇండియన్ సినిమాలో. కానీ ఇప్పుడు ఏకంగా 'పుష్ప 2' అయితే 280 కోట్ల షేర్ కలెక్ట్ చేసి చాలా చాలా పెద్ద రికార్డే పెట్టింది. మేబీ ఫ్యూచర్‌లో ఈ రికార్డ్ బ్రేక్ అవ్వడం చాలా కష్టమే అనుకుంటా. ఎస్ఎస్ఎంబీ 29తో బ్రేక్ అవుతుందేమో అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారు? కింద కామెంట్స్‌లో చెప్పండి. అండ్ ఇవి భయ్యా 'పుష్ప 2' వచ్చిన డే 1 కలెక్షన్స్. చెప్పా కదా! అండ్ మళ్ళీ చెప్తున్నా, ఇప్పటి వరకు ఇండియన్ సినిమాలో ఏ సినిమా కూడా 250 క్రోర్స్ గ్రాస్ కలెక్ట్ చేయలేదు డే 1. 'పుష్ప 2' ఈస్ ద ఫస్ట్ ఫిల్మ్ టు డూ దట్. అండ్ ఆల్ టైమ్ రికార్డే పెట్టేసింది ఇండియా వైడ్‌గా. మెయిన్‌లీ నార్త్‌లో, సౌత్‌లో అని తేడా లేకుండా ప్రతి చోట ఊత కోసింది కలెక్షన్స్‌తో. అండ్ మీరు 'పుష్ప' సినిమా చూస్తే మీకెలా అనిపించింది? నిజంగా 'పుష్ప 2' ఇంత కలెక్ట్ చేయడం డిజర్వ్ అంటారా? నేనైతే డిజర్వింగే అనుకుంటున్నా. ఎందుకంటే ఉన్న హైప్ అలాంటిది మరి. వీడియో ఇప్పటివరకు చూసారంటే మీకు తప్పకుండా నచ్చే ఉంటది. సో వీడియో నచ్చితే కిందన లైక్ బటన్ ప్రెస్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ బటన్ కూడా ప్రెస్ చేయండి. అండ్ 'పుష్ప 2' గురించి మళ్ళీ మాట్లాడుకోవాలంటే 'పుష్ప 2' ఇంకా హిట్ కావాలంటే ఆల్మోస్ట్ ఒక 350-400 క్రోర్స్ షేర్ అయితే కలెక్ట్ చేయాలి. అంటే ఒక 600-700 కోట్ల గ్రాస్ అనుకోండి. అండ్ నాకు తెలిసి ఈ వీకెండ్ కల్లా సగం కంటే ఎక్కువే కలెక్షన్స్ వచ్చేస్తున్నాయి అనుకుంటాను. మేబీ రాకపోతే మాత్రం కష్టమైపోద్ది సినిమాకి హిట్ అవ్వడానికి. 'బాహుబలిని' క్రాస్ చేస్తుందా చేయదా అంటే ఈ టాపిక్ పైన ఆల్రెడీ మన ఛానెల్‌లో ఒక వీడియో పెట్టాను. వెళ్లి దాన్ని చూసి రండి. నాకు తెలిసైతే 'బాహుబలిని' కలెక్ట్ చేయడం ఇప్పటికీ కష్టమనే చెప్తా. ఎందుకంటే ఇంకా ఆల్మోస్ట్ 1600 కోట్లు కలెక్ట్ చేస్తే 'బాహుబలి' రికార్డ్ బ్రేక్ అవుతుంది. చూద్దాం లాంగ్ రన్‌లో 'పుష్ప 2' ఎలా పెర్ఫార్మ్ చేస్తుందో. అండ్ దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.